शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే తులారాశి జాతకులకు ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ ఏ స్థానాలలో ఉంటున్నారు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే తులారాశి జాతకులకు సూర్యుడి యొక్క అనుకూలత ఈ మాసం బాగా ఉంది. 10, 11 స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. దశమ ఏకాదశ స్థానాలు బాగా కలిసి వస్తాయి. సూర్యుడి యొక్క అనుగ్రహము ఉంది. కుజుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. 20 నుండి మాసాంతం వరకు శుక్రుడి యొక్క ప్రతికూలత ఉంది. శనీశ్వరుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, కేతువు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుజుడు, రాహు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. కనుక తులారాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఆగస్టు మాసము బాగా కలిసి వస్తుంది. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటి యొక్క ప్రభావము భవిష్యత్తులో మీకు బాగా కనబడుతుంది. పెట్టుబడులే కానివ్వండి, పిల్లల చదువు విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలే కానివ్వండి, ఇవి కొంత మీరు ఈ మాసంలో జాగ్రత్తగా మీరు ప్రారంభించినట్టయితే ఫ్యూచర్ లోపల మీరు వాటి యొక్క ఫలితాలను అనుభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా గ్రహస్థితి మూలకంగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. అన్ని రంగములలోనూ సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. తోటి ఉద్యోగులతో, క్లయింట్స్తో, అధికారులతో అందరితో కూడాను మీకు మంచి సంబంధాలు ఈ మాసంలో ఉంటాయి. తద్వారా అన్ని పనుల లోపల కూడాను మీకు కార్యసాఫల్యం గోచరిస్తుంది. మంచి పేరును తెచ్చుకుంటారు. సమయంలో మీకు ఇచ్చినటువంటి పనులను పూర్తి చేయడం మూలకంగా ఒక మంచి పేరును, గౌరవ మర్యాదలను ఆఫీసులో పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగస్తులకు మీ పనితనాన్ని గుర్తిస్తారు. అందరూ కూడాను మీ లోపల ఉన్నటువంటి స్కిల్ను, పనితనాన్ని, మీరు చేసేటువంటి విధానాన్ని అందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేసి మీకు మంచి ఒక స్థితిని ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా
కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు యాజమాన్యం మీ యొక్క స్కిల్స్ను గుర్తించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా మీరు ప్రమోషన్స్ను పొందుతారు. మీ యొక్క పనితనానికి అనుకూలంగా బోనస్ కూడాను మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో చాలా పనులను నిర్ణీత సమయంలో, అంటే మీకు ఏదైతే సమయం ఇస్తారో ఆ సమయం కంటే ముందే మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువులు ఆత్మీయులతో మట్టుకు కొంత జాగ్రత్త అవసరం ఈ మాసంలో. ఇక కొత్త పరిచయస్తులతో కార్య సాఫల్యం గోచరిస్తుంది. వాహనము, భూములు వీటి మూలకంగా కొంత డిస్ప్యూట్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి భూములు కొనే సమయం లోపల, వాహనాలు కొనేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి ఒప్పందాల్లో కానివ్వండి, కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఓవరాల్గా వ్యాపారం మట్టుకు లాభసాటిగానే కొనసాగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారము, కొత్త పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ వీటిపైన మీరు ఈ మాసంలో ఎక్కువగా మనసు నిలిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకూలంగా ఉంది. లాభాలను పొందుతారు. తదనుగుణంగా అందరి ప్రోత్సాహం కూడాను మీకు లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులను, ఆభరణాలను కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పిల్లల చదువు విషయంలో మరీ ముఖ్యంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే పిల్లలను మంచి సంస్థలలో చేర్పించడము, మంచి భవిష్యత్తును ఇవ్వడానికై కావలసినటువంటి అన్ని ప్రయత్నాలను అందరితో మీరు చర్చించడము, అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆప్షన్స్ను మీరు అవగాహన చేసుకోవడము, తద్వారా వాళ్లను ఒక స్థితి లోపల నిలపడానికై మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలీకృతులవుతారు. పిల్లల విషయంలో మంచి భవిష్యత్తును మీరు ఇస్తారు. ఇక పిల్లల యొక్క ఉన్నత విద్యకై కూడాను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. అనుకూలమైనటువంటి సమయం. మాసాంతంలో మట్టుకు కొంత వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి. దాన్ని కొంత కట్టడి చేసుకోండి. మిగతా విషయాలలో మీకు చాలా సంతృప్తిగా ఉంది. మీరు ఖర్చులను కూడాను నియంత్రించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడాను మిగతా గ్రహాల మూలకంగా ఈ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మీరు చూసినట్టయితే సత్ఫలితాలనే పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తులారాశి జాతకులకు ఈ ఆగస్టు మాసము అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే అన్ని రంగాలలో, ప్రతి రంగం లోపల కూడాను తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను ఈ మాసము బాగా కలిసి వస్తుంది. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా 1వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మీకు బాగా అనుకూలిస్తుంది. అంటే మొదటి వారము, 2వ వారము, 3వ వారము దాదాపుగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలను పొందుతారు.